హాయ్ అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ గిఫ్ట్ అయితే మా అల్లుడు నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా ఏళ్ళు అయిపోయిందండి గిఫ్ట్లు అవి చూసి. అంటే స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఈ గ్రీటింగ్స్ అవి ఇచ్చుకోవడం అవి ఉండేది. చూసి చాలా రోజులు అయిపోయింది అనుకున్నాను. ఒక్కసారి ఈ గ్రీటింగ్ చూస్తే అదే గుర్తొచ్చింది. ఇదండి. ఇవి కాకుండా ఈ గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. నేను ఇయర్ రింగ్స్ ఇలాంటివి పెట్టుకుంటానని తెలుసుండి నాకు మా అల్లుడు తీసుకొచ్చి ఇచ్చాడు. లక్ష్మీదేవి పైన వైట్ స్టోన్, రెడ్ స్టోను, కిందన చిన్ని చిన్ని మువ్వలు. ఎంత బాగున్నదో, చాలా ముద్దు ముద్దుగా ఉంది. ఇదండి నా న్యూ ఇయర్ గిఫ్ట్ అయితేనా అండి. గిఫ్ట్లు అంటే ఇది మా అల్లుడు ఇచ్చాను, నేను వీడియో తీసి చెప్తున్నాను. కానీ ఏ గిఫ్ట్లు ఏదైనా సరే అన్నిటికన్నా ముందర మనశ్శాంతి ముఖ్యమండి. అందరికీ కూడా అదే అనుకుంటూ ఉంటాను. మనశ్శాంతికి మించిన ఆరోగ్యం, ఆనందం ఇంకెక్కడ కూడా ఉండదు. ఆ మనశ్శాంతిని మాత్రం ఎప్పుడు కూడా కోల్పోకండి ఎవరు కూడాను. మనశ్శాంతి కోసమైనా సరే ఎంత దూరమైనా మనం పరిగెట్టచ్చు. ఆ మనశ్శాంతి లేని జీవితం ఎందుకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని దేవుడి ప్రార్థన లేదంటే ఎవరితోటైనా ఒక్క అరగంట అయినా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అనిపిస్తుంది. ఇలాంటివి ఏదైనా సరే న్యూ ఇయర్ పూట కూడా ఒక ఆనందాన్ని మాత్రం వెతుక్కుంటూ ఉండండి. ఇంట్లోనే ఉండి బాధపడిపోతాను, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరని బాధపడిపోతాను. ఇలా కాకుండా నాకు తోచింది నేను చెప్తున్నాను. ఆనందాన్ని మాత్రం ఎవ్వరు ఎవరికి దూరం చేయలేరు. మన ఆనందాన్ని మనమే వెతుక్కోవాలి. ఏ రూపైనా దేవుడితోటైనా సరే, మనం మాట్లాడేది దేవుడి గుడికైనా సరే మనం వెళ్ళిపోతూ ఉండాలి. నేనైతే అలాగే వెతుక్కుంటూ ఉంటాను.